దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరూ కూడా బాగున్నారు కదా? దేవుని కాపుదల వలన, దేవుని యొక్క రక్షణ వలన ఈరోజు మనం బ్రతికి ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా దేవునికి ఎంతో స్తోత్రములు. మన తండ్రి కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి మనం దేవునికి. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యెషయా గ్రంథము 43వ అధ్యాయం మనం తీసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. 25వ వచనం చూస్తే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. నీ అతిక్రమములు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేసినటువంటి అక్రమములు ఏవైతే ఉన్నాయో, తప్పులు ఏవైతే ఉన్నాయో, పాపములు ఏవైతే ఉన్నాయో వాటిని నేను తుడిచివేస్తాను, వాటిని నేను జ్ఞాపకం చేసుకోను అంటూ ఉన్నాడు. ఏమంటే వాటిని జ్ఞాపకం చేసుకుని అంటూ ఉన్నాడు. నిజంగా ప్రతి ఒక్క మనుషులు కూడా ఏదో ఒక తప్పు ఉంటూ ఉంటుంది. తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. మానవుని యొక్క సహజ గుణం అది, తప్పులు చేయడం అనేది కదండి. మరి కొంతమంది ఏమో దొంగతనం ద్వారా తప్పులు చేస్తుంటారు, వ్యభిచారం ద్వారా తప్పులు చేస్తూ ఉంటారు, ఇతరుల్ని అవమానపరచటము తప్పులు చేస్తూ ఉంటారు కదండి. మరి ఇతరులను తిట్టడం కానీ, వారి మీద పగపెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైన పనులు, పాపమునకు దారితీసేటటువంటి పనులు. అవి కొంతమంది చేస్తూ ఉంటారు. మరి అవి చేసినప్పుడు వారి పాపక్షమాపణ అనేది ఎంతో అవసరం. దేవుడు అనుకుంటూ ఉంటాడు, ప్రతి ఒక్క ఆత్మ కూడా అది పరలోక రాజ్యాన్ని చేరాలి, నరకమునకు వెళ్ళడానికి వీల్లేదు. దేవునికి ఆ యొక్క ఆలోచన ఉంటూ ఉంటుంది కదండి. మనం చేసిన పాపాలకి మనం ఎప్పుడైతే దేవుని ఫర్గివ్నెస్ అడుగుతామో, ప్రభా క్షమించిన నా పాపాలు అని చెప్పి అడుగుతాము, మన విస్తారమైన పాపాలన్నీ కూడా దేవుడు క్షమించేవాడుగా ఉంటున్నాడు కదండి. అయితే పరలోక రాజ్యం చేయాలంటే కనుక నీ యొక్క పాపములు అవి క్షమించబడాలి. నువ్వు అన్నీ సాధించి లోకము ప్రతి ఒక్కరిని సాధించావు, డబ్బు సాధించావు, నీ కొరకు ఒక ఫ్యామిలీని ఏర్పరచుకున్నావు, ఒక కారు కొనుక్కున్నావు, హౌస్ ఒకటి తీసుకున్నావు, ఇవన్నీ తీసుకున్నావు. కానీ పాప క్షమాపణ లేకపోతే కనుక నువ్వు పరలోక రాజ్యంలోకి చేరలేవు. నువ్వు పాప క్షమాపణ అడగకుండా దేవునికి మరి సంఘమునకు కానుకలు ఇస్తూ ఉన్నావు, సంఘానికి ఆదివారం వెళ్తూ ఉన్నావు, మరి దేవుడిని మాత్రం ఫర్గివ్నెస్ అడగకుండా నువ్వు వెళ్తూ ఉన్నావు అనుకోండి, ఇంకా అది వ్యర్థమే. నీకు ఆశీర్వాదం రాదు. నీకు దేవునికి మధ్య ఒక పాపపు గోడ అడ్డు ఉన్నది, అది నువ్వు తీసివేసుకుంటేనే అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, నీకు పరలోక రాజ్యాన్ని దేవుడు దయచేస్తాడు. హృదయంలో మనం శుద్ధి కలిగి ఉండాలి. హృదయం ద్వారానే మనం పాపాలు చేస్తూ ఉంటాం. హృదయము మోసకరమైనది కాబట్టి మన హృదయంలో ఏవైతే అనుకుంటూ ఉంటామో అది బయటకు కనబడుతూ ఉంటుంది. మన హృదయంలో ఎటువంటి యాటిట్యూడ్ అయితే మనం మెయింటైన్ చేస్తామో అదే మన యొక్క శరీరం అంతా కనబడుతూ ఉంటుంది. హృదయంలో మనం గర్విష్ఠులుగా ఉన్నాం అనుకోండి, బయట చూసే వాళ్ళు అనుకుంటుంటారు, ఏంటి ఈ పెట్టి ఎంత గర్వంగా ఉన్నాడు ఏంటి. హృదయంలో కోపంగా అనుకుంటూ ఉన్నాం అనుకో, బయటకు చూసే వాళ్ళకి అనిపించింది, ఈయన ఇంత కోపంగా ఉన్నాడు ఏంటి, ఇవాళ ఎప్పుడు చూసినా కోపంగా ఉంటాడు ఏంటి అనిపిస్తుంటుంది. కాబట్టి నీ హృదయంలో శుద్ధి కలిగి ఉన్నావనుకో, దేవుని యొక్క వాక్యము మంచి కార్యములను కలిగి ఉన్నావంటే కనుక దేవుడిని ఆశీర్వదిస్తాడు. అది కాకుండా ఈరోజు చాలా మందికి కూడా ఇతరులను మోసం చేయడం చాలా ఎక్కువైపోయింది కదండి. అవసరం ఉన్నంత వరకు వారిని ఉపయోగించుకుంటూ ఉన్నారు, అవసరం అయిపోయిన తర్వాత వారిని వదిలిపెట్టేస్తూ ఉన్నారు. ఆ విధంగా మనం చేయకూడదు కదండి. ఇతరుల మీద పగ పెట్టుకుంటారు కానీ, వారు మనం తిట్టారని చెప్పి మరలా మనం తిట్టడం కానీ, ఇవన్నీ కూడా వినడానికి చిన్నవే. మన డైలీ లైఫ్లో మనం చూస్తూనే ఉంటాం, జరుగుతూనే ఉంటాయి. వాటి ద్వారా మనం ఏమవ్వకూడదు, పాపులుగా మనం ఎంచబడకూడదు. తెలిసి వాటి మీద మనము పాపం చేయకూడదు. ఇతరులకు క్షమించు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుడు చూస్తారంటున్నాం. హృదయం శుద్ధి కలిగించుకో. ఎలా శుద్ధి కలిగిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేసి క్షమాపణ అడిగినప్పుడు మాత్రమే శుద్ధి కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కోసము ఆయన అన్యాయపు తీర్పు ఆయన పొంది ఉన్నాడు. మనం చాలా పాపులుగా ఉన్నాము. తండ్రి అయినటువంటి యెహోవా ఈ లోకమంతటిని తుడిచివేయాలనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే పాపం కనిపిస్తున్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు
కుమార ఆత్మ ఏం చేసిందంటే కనుక అంటే నేనున్నాను, వీరందరి నిమిత్తము నేను బలి అవుతాను, నేను శిలోమరణం అవుతాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు లోకంలోకి వచ్చి మన కోసం, మన పాపాల కోసము ఆయన మరణించినట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప దేవుడు అండి! ఇటువంటి దేవుడు మనకి నేను చూస్తామా? చూడము. ఏ గ్రంథంలో కూడా మనుషుల పాపాల కొరకు చనిపోయారు అని చెప్పి ఎక్కడా కూడా ఉండదు కదండి. మన బైబిల్ గ్రంథంలో మాత్రమే మనుషులందరి పాపాల కొరకు మరి ఒక అతను శిలువలో మరణించాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యొక్క నామంలో మాత్రమే నా ద్వారా తప్ప ఎవరినో దేవుని ఎదురు చేయాలని అంటున్నాడు. అంటే దేవుడు ఏ విధంగా అయితే లోకంలో జీవించాడు, కష్టాలు అనుభవించాడు, నష్టాలు అనుభవించాడు, శోధన అనుభవించాడు, ఆయనను ఆయన యొక్క ధర్మాన్ని ఆయన కాపాడుకున్నాడు, ఒక్క పాపం కూడా చేయలేదు కదండి. మన పాపాలకు క్షమించడానికి అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడికి. ఎందుకంటే ఆయన పవిత్రుడు. ఒకానొక సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోట కూర్చున్నప్పుడు కొంతమంది ఏం చేశారంటే ప్రజలు, ఈ పరిశీలన శాస్త్రులు ఉంటూ ఉంటారు కదా, వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి అడుగుతారు, ధర్మశాస్త్రంలో మరి రాళ్లతో కొట్టి చంపాలని ఉంది వ్యభిచారం చేస్తే అని వాళ్ళు అడుగుతారు, మీరేమంటారు దానికి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు అడుగుతారు. అడిగిన యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, మొదట ఎవరిలో అయితే పాపం లేదో వాడు మొదటిగా రాయి వేయండి. ఎవరిలో అయితే పాపం లేదో మొదటిగా వాడు రాయి వేయమంటాడు. ఈ మాట విని అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఇతను ఏ విధంగా చెప్పాడేంటి, మనం ఏదో అనుకుని వస్తే ఏదో అయిపోయింది, ఇక్కడ ఉండకూడదని చెప్పి అందరంట రాళ్ళ కింద పడేస్తారంట, వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పాపం చేసిన వాళ్ళే. నువ్వు పాపవి, ఎదుటి అతను పాపివాడు, ఇద్దరిద్దరు మరి క్షమాపణ చెప్పుకుంటే ఎలా కుదురుతుంది? మనకంటే గొప్ప స్టేజ్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనలో పాపం లేదు. ఆయనను మనం ఏం చేయాలి? వేడుకోవాలి, ఆయనతో మనం కంపేర్ చేసుకోవాలి, అంతేగాని మనుషులతో కాదు. నీలోనే దూలం ఉంచుకొని ఎదుటి వాడి కంటే నువ్వు అలసి చూస్తామని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రియాదేవి బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతావో, దేవుడిని క్షమించాలని నా పాపను అడుగుతావో, దేవుడు అంట వాటిని క్షమిస్తాడంట, మరలా వాటిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక్కసారి నీ విస్తారమైన పాపములు ఏమంటే మరి ఆ స్త్రీతో చెప్పాడు దేవుడు, నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి, ఇప్పటి నుంచి నువ్వు పాపం చేయమాకమ్మా అన్నాడు. ఇదే నీతో చెప్తున్నాడు, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. మరలా నువ్వు ఏదైతే జీవితం వదిలేసావో, పాపపు జీవితం వదిలేసావో, మరలా దానికి నువ్వు వెళ్ళకూడదు. దేవుళ్ళకి వచ్చావు, దేవుళ్ళో మాత్రమే ఉండాలి, కుడికి ఎడమకు తిరగకూడదు. నీ విస్తార పాపంలో క్షమించబడ్డాయి. అప్పుడు నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదాలు విరివిగా వస్తూ ఉంటాయి. ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి, ప్రభువా నేను నా కుటుంబం ఎటువంటి పాపం చేసినా క్షమించి దీవెనల ఆశీర్వాదాలు నా కుటుంబం మీద కుమ్మరించిన ఆయన అని ఎప్పుడైతే విశ్వాసంతో అడుగుతావో, నిజంగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటావో, దేవుడు ఆయనకి సహాయం చేయవాడుగా ఉన్నాడని చెప్పి ఈ వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.